నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు విజ్ఞాన భైరవ తంత్ర గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి మాట్లాడుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. అసలు విజ్ఞాన భైరవ తంత్ర అంటే ఏంటి? దానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? Yes. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. విజ్ఞాన భైరవతంత్ర శివుడు పార్వతీ మాతకు 112 యోగ సూత్రాలు నేర్పించారండి. 112 తంత్రాలు నేర్పించాడు. అయితే అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దాన్ని విజ్ఞాన భైరవతంత్ర అని కూడా అంటారు. అంటే శివుడు పార్వతీ మాతకు ఏదైతే నేర్పించారో దాన్ని ఒక గ్రంథంలో రూపొందించబడింది. ఆ గ్రంథం పేరే విజ్ఞాన భైరవతంత్ర. ఆ విజ్ఞాన భైరవతంత్రంలో ఫస్ట్ తంత్రాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అండి హరిత గారు. అయితే ఎందుకు మరి నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్కి దీనికి లింక్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఎలా ఆకర్షించుకోవచ్చో తెలియజేసేదే లా ఆఫ్ అట్రాక్షన్. అయితే దీనికి విజ్ఞాన భైరవతంత్రకి లింక్ ఏంటి అంటే, చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడైనా సరే సక్సెస్ రావాలి అంటే సీక్రెట్ ఏంటి అంటే మైండ్ను వారు ఆధీనంలో తెచ్చుకోవాలి. ఓకేనా? మైండ్ని ఎప్పుడు ఆధీనంలో తెచ్చుకుంటారంటే మనసుకు శ్వాసకు అవినాభావ సంబంధం ఉంది. విజ్ఞాన భైరవతంత్ర ఫస్ట్ తంత్రం ఏంటంటే, మనం తీసుకున్న గాలిని వదిలిన గాలికి మధ్యలో సమయం అనేది ఉంటుందండి. వదిలిన గాలికి అండ్ తీసుకున్న గాలికి మధ్యలో సమయం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఉచ్ఛ్వాసకు ఒక నిశ్వాసకు మధ్యలో ఖాళీ ఉంటుంది. అదే నిశ్వాసకు మరియు ఉచ్ఛ్వాసకు మధ్యలో సమయం ఉంటుంది. దానిని ఎవరైతే గమనిస్తారో వారు సక్సెస్ అవుతారు. ఎందుకంటే కాన్షియస్నెస్ అంటే మీరు గమనిస్తున్నారంటే మీరు ఏంటంటే కాన్షియస్నెస్లో ఉన్నట్టే. సో విజ్ఞాన భైరవ తంత్రంలో ఫస్ట్ తంత్రం ఏం చేస్తారు మీరు గమనించండి. అంటే చూడండి, గాలి తీసుకోవడాన్ని పూరకం అంటారు. యోగ శాస్త్రంలో గాలి తీసుకోవడాన్ని పూరకాన్ని, గాలిని వదలడాన్ని రేచకం అంటారు. మామూలు అందరూ ఇదే చేస్తారండి హరిత గారు. ఏంటి, గాలి తీసుకుంటారు అండ్ గాలిని వదులుతుంటారు. పూరక రేచక చేస్తుంటారు. బట్ ఎవరు కూడా గాలిని అట్టు పెట్టుకుని ఉంటారు, అంటే కుమ్మించరు. అదే వదిలిన తర్వాత శూన్యకంలో ఉండరు. బట్ విజ్ఞాన భైరవతంత్రంలో ఫస్ట్ తంత్రం ఏం చెప్తుందంటే, నువ్వు గాలి తీసుకున్న తర్వాత కాస్త సమయాన్ని హోల్డ్ చేయి, మళ్ళీ వదిలిన తర్వాత మళ్ళీ కొంతసేపు ఉంచు. అలా నువ్వు ఉంచగలిగితే నీ లోపల అనంతమైన శక్తులు మేల్కొల్పుతాయి. అంటే మీరు ఉంటారు కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అంటే భవిష్యత్తులో ఆల్రెడీ జరగబోయే వాటిని ముందుగానే కొంతమంది గ్రహిస్తుంటారు. అంటే గెస్ చేసి చెప్తుంటారు. నిర్ణయాత్మక శక్తి వాళ్ళకి ఎక్కువగా ఏదో జరగబోతుందని ముందే అనిపిస్తుంది. మానవాతీత శక్తి, అతీంద్రియ శక్తులు కావాలని కోరుకుంటారు. అయితే మరి నిజంగా అతీంద్రియ శక్తులు ఉన్నాయా? ఆ నిజంగా మనిషి అనే వ్యక్తికి ఆ పవర్ వస్తే ఎలా ఉంటుంది అంటే, ఎస్, విజ్ఞాన భైరవతంత్రుడు అన్ని తంత్రాలు కనుక నేర్చుకోగలిగితే, అన్ని తంత్రాలు కూడా అవసరం లేదండి, మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ తంత్రాస్ కనుక నేర్చుకోగలిగితే జీవితం మారిపోతుంది. అందులో ముఖ్యంగా నేను ఈరోజు డిస్కస్ చేయబోయేది అంటే ఫస్ట్ తంత్ర. అందులో ఏంటి అంటే గాలి తీసుకొని హోల్డ్ చేసి వదిలి అదే శూన్యకంలోకి వెళ్ళడం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, పూరకము చేస్తాను నేను, ఇప్పుడు కుంభకము చేస్తాను, రేచకము చేస్తాను, శూన్యకము చేస్తాను. ఫస్ట్ దీనికి రేషియో కూడా ఉందండి హరిత గారు. అయితే ఇది అందరూ చేయొచ్చండి, అందరూ చేయొద్దండి. ఎవరైతే హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చేయకండి. హై బీపీ వాళ్ళు కూడా చేయకండి. మిగతా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ప్రెగ్నెన్సీ ఉమెన్ దయచేసి చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం స్పెషల్లీ గురువు సమక్షంలో చేయాలి. అందుకోసమే వీటిని నేను ఎక్కువ బయట రివీల్ చేయను. బట్ ఎందుకంటే కొద్ది మంది అయినా సరే అసలు ఇలాంటివి ఉన్నాయని, దీని ద్వారా బెనిఫిట్స్ అన్న తెలుస్తాయనే ఉద్దేశంతో కొన్నిటి అంటే ఇంపార్టెంట్ సింపుల్ నేను రివీల్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ విజ్ఞాన భైరవతంతో మీరు తీసుకున్నటువంటి రేషియో ఎలా ఉండాలండి, చూడండి, 4:2 5:2 అండి. అంటే 4:2 అంటే ఏదంటే, గాలి 4 సెకండ్లు తీసుకుంటే 2 సెకండ్లు హోల్డ్ చేయాలి, మళ్ళీ 5 సెకండ్లు రిలీజ్ చేయాలి, మళ్ళీ 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అంటే శూన్యకం. అంటే పూరకం అంటే గాలి తీసుకుని 4 సెకండ్స్ హోల్డ్ చేసి 2 సెకండ్లు కుంభకం, అండ్ రేచకం వచ్చి 5 సెకండ్లు, అండ్ శూన్యకం వచ్చి 2 సెకండ్లు. అంటే 4:2 5:2లో చేయాలి. ఇప్పుడు నేను చేస్తాను, వ్యూవర్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ రిలాక్స్ చూడండి. ఏదైనా ఒక తంత్రాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక యోగ సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. ప్రశాంతమైన చిత్తంతో చేయాల్సి ఉంటుంది. తీసుకున్న ఫస్ట్ 4 సెకండ్స్ ఇన్హేలింగ్, 2 సెకండ్స్ హోల్డింగ్, మళ్ళీ 5 సెకండ్స్ రిలీజింగ్, మళ్ళీ 2 సెకండ్స్ హోల్డింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు 2 సెకండ్స్ ఆఫ్ టైం ఉంది కదా, ఆ సమయంలో మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర ఊహించుకోవాలి. అంటే ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది? ఎస్, ఒక 5 to 10 minutes అలారం సెట్ చేసుకొని, ఒక 5 నిమిషాలు అలారం సెట్ చేసుకొని 4 సెకండ్ టు 4:2 5:2. అదే ఒకవేళ మీరు 8 సెకండ్లు తీసుకుంటే 4 సెకండ్లు హోల్డ్ చేసి
10 సెకండ్స్ రిలీజ్ చేసి అండ్ 4 సెకండ్లు అంటే అంటే ఇలా చేయడం వల్ల మనకు Yes. తెలియని శక్తి మనలో Yes, వస్తుందా? వస్తుంది. ఎందుకంటే మ్మ్. చూడండి, మన శ్వాసకు ప్రాణశక్తి చూడండి. మన శ్వాసను ఎవరైతే గమనించినా, శ్వాసను ఎవరైనా అదుపులో ఉంచుకోగలిగితే వారు మైండ్ని అదుపులో ఉంచుకుంటారండి. ఇది నేను చెప్పింది కాదు, స్వామి వివేకానంద గొప్ప యోగులు, మునులు, ఋషులు, సిద్ధులు ఎంతో సాధన చేసి గురు శిష్య పరంపరంగా రిలీజ్ చేసినటువంటి అంటే మీ స్టూడెంట్స్ ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారా? మంది సక్సెస్ అయ్యారు. యాక్చువల్లీ పర్సనల్ కోచింగ్ లో నేర్పిస్తాను ఇవన్నీ కూడా. మ్మ్. బట్ ఎక్కువ మందికి బెనిఫిట్ పొందాలండి. చాలా మంది నేను చూస్తున్నాను, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో వీరందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ కోచింగ్ చేయలేను, చెప్పలేను కూడా. సో అందుకోసమే ఇక్కడ సుమన్ టీవీ తరపున అందరూ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి ఒకటే చెప్పదలుచుకుంది ఒకటే. మీరు ఇప్పుడు తీసుకుంటారు కదా, 4 సెకండ్స్ తీసుకున్న తర్వాత 2 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ జీవితంలో మీకు ఏది కావాలో దాన్ని ఆల్రెడీ జరిగినట్టు ఊహించండి. 5 సెకండ్స్ రిలీజ్ చేయండి, మళ్ళీ 2 సెకండ్స్ మళ్ళీ చూసుకోండి. ఇట్లా చూడడం వల్ల ఏమవుతాయంటే ఏదైతే వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్ అండి. వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. మనకు రిజల్ట్స్ రావాలంటే మన ఫోకస్ మొత్తం దానిపైకి మళ్ళించాలి. సో అలా మీరు ఎప్పుడైతే మళ్ళించగలుగుతారో మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారండి. ఇలా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే హరిత గారు, ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఒక ఫ్రీ డెమో క్లాస్ పెడతామండి హరిత గారు. అంటే దాంట్లో నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు, అవ్వచ్చు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నమ్మకము ఆత్మవిశ్వాసం దాని మీద పెరిగితే కంటిన్యూ అవ్వచ్చు. కంటిన్యూ అవ్వచ్చు. దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ డెమో క్లాస్ కోసం గూగుల్ ఫామ్ ఇస్తున్నాం. అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచం చూడండి, మన దగ్గరికి ఇంటర్నేషనల్ వేలో క్లయింట్స్ ఉంటారండి. ఓకే, బట్ కొంతమంది ఏ దేశంలో ఉన్నా కూడా ఆన్లైన్ అయితే క్లాస్ అటెండ్ అవ్వచ్చు కదా. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఆ డెమో క్లాస్ కనుక నచ్చినట్టయితే మీరు డైరెక్ట్ నాతో 6 days లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ ప్రాక్టీస్లో మొత్తం మీ లోపల ఉన్న బ్లాక్స్ ఉంటాయండి. ఎందుకు కానీ సంకల్పాలు సిద్ధించకపోవడం కానీ మనీ ఎందుకు రాదు తెలుసా అండి, బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మన క్లాస్లో నేను చెప్పబోయే ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్లో ఏమవుతాయంటే ఆ బ్లాక్స్ అన్నీ కూడా వెళ్ళిపెట్టడం మేము చేస్తుంటాం. ఎప్పుడైతే బ్లాక్స్ వెళ్ళిపోయాయి అనుకోండి ఎనర్జీ వస్తుంది. అంతెందుకండి హరిత గారు, వాటర్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుంది, పైప్లో వెళ్ళాలి. బట్ పైప్లో ఏమైంది, స్టక్ అయిపోయింది. ఏదో ఒకటి స్టక్కింగ్ అయిపోయింది, బ్లాక్ ఏర్పడింది. వాటర్ వస్తాయా? రావు. ఎప్పుడు వస్తాయండి? ఆ బ్లాక్ తీసినప్పుడు వస్తాయి. సేమ్ లైక్ దట్ మనలో ఉన్న బ్లాక్స్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చో మనం క్లాస్లో నేర్చుకో. మీ క్లాసెస్ ద్వారా దాన్ని రిమూవ్ చేస్తారా? ఎస్, ఎంతో మంది వచ్చి వాళ్ళ కలలు కన్నా కలల జీవితం ఉంటుంది కదా. కొంతమందికి ఇల్లు, కొంతమందికి కారు. సక్సెస్ అయిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్తుంటే మీకు చాలా ఏమనిపిస్తుంది? హ్యాపీనెస్ అండి. అయితే మనం ఇంత ఎఫర్ట్ పెడతామండి. ఓకే, ఇన్ని ఎపిసోడ్స్ చేస్తుంటాం, ఇన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం, ఇంత ఎఫర్ట్ అంతా కూడా ఆ క్షణం ఆ రిజల్ట్స్ చూస్తాం కదా, మర్చిపోతాం. ఓకే. సో అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అనేది నాకు కలిగించినందుకు విశ్వానికి, అదే సుమన్ టీవీ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అంటే ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మీ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చా? ఎస్ అండి, అవ్వచ్చండి. 8 years నుంచి మొదలు పెడితే 90 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సో సమ్మర్ వచ్చేసిందండి, ఎండలు బాగా ఎక్కువైపోయాయి. సో ఈ ఛానల్ను లేదా ఇక్కడ దీనికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, దీన్ని ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే బయట ఓకే మనకు బర్డ్స్ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ కోసం వాటర్ మీరు బయట ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా ఎనిమల్స్ ఉంటాయి, బయట వాటర్ ఉంచే విధంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేలేరు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్.